కేవలం 10వ తరగతి అర్హతతో సైనిక్ స్కూల్ పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో మరి అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే క్లియర్గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే జస్ట్ 10th అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇది కేవలం 10వ తరగతి అర్హతతో సైనిక్ స్కూల్లో మనకి పర్మనెంట్ ఉద్యోగాలండి. సో వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇక్కడ చూద్దాం. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి మంచి ఉద్యోగాల అవకాశాలు అయితే వచ్చేసాయండి. హరణ్యలోని రేవారి జిల్లాలో ఉన్న సైనిక్ స్కూల్ రేవారి వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ముఖ్యంగా 10వ తరగతి అర్హతతో లోయర్ డివిజనల్ క్లర్క్ అంటే ఎల్డీసీ పోస్టుకు అప్లై చేసే అవకాశం ఉండడంతో అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా పోస్టులు ఉన్నాయి అండ్ ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా పోస్టింగ్ అయితే ఉందన్నమాట. అంటే స్టార్టింగ్ 10వ తరగతి నుంచి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ సైన్స్, అలాగే సోషల్ సైన్స్, మ్యూజిక్ టీచర్ మరియు ఎల్డీసీ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎలా ఏంటన్నది డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూద్దాం. సంస్థ వచ్చేసరికి రేవారిలో ఉన్న సైనిక్ స్కూల్ అండి. మొత్తం పోస్టులు 5. పోస్టుల పేర్లు వచ్చేసరికి టీజీటీ అంటే జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, మ్యూజిక్ టీచర్, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఉద్యోగం రకం వచ్చేసరికి రెగ్యులర్ అండ్ కాంట్రాక్ట్. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో వాటి యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. సో అందుకన్నా ముందు ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. సో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మొన్ననే స్టార్ట్ అయింది. March 28 నుంచి స్టార్ట్ అయింది. సో April 17th లాస్ట్ అనమాట. సో April 17 వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో, అంటే 17th లోపు ఎవరైతే పంపిస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి పోస్ట్ వైజ్ అయితే చూద్దాం. ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి ఈ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ తెలిసి ఉండాలన్నమాట. అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇలాంటివన్నీ కూడా తెలిసి ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ అంటే ఒక మినిట్కి వచ్చేసరికి 40 words టైప్ చేసేలా ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. 10th క్లాస్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇతర పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ప్లస్ బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ టీచర్కు సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి. 18 to 50 years అయితే ఉండాలన్నమాట. 18 above అండ్ 15 below వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వయో సడలింపు, వయసులో సడలింపు కూడా ఉంది. అది కూడా కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ చెక్ చేసుకోండి. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి 19,900 to 63,400 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీజీటీ పోస్టులకు వచ్చేసరికి 44,900 to 1,42,000 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేసరికి సుమారు మనకి 70,942 వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దరఖాస్తు ఫీ చూడండి. అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదనమాట. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 500. అది కూడా మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయాలన్నమాట. అంటే అప్లికేషన్ ఇది ఆఫ్లైన్ ద్వారా కాబట్టి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదు. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 500. అండ్ నెక్స్ట్ చూడండి సెలక్షన్ ప్రాసెస్. అభ్యర్థులకు కింద దశల ద్వారా ఎంపిక అయితే జరుగుతుంది. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అనమాట. సో ఫస్ట్ ఎగ్జాము, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ 3 stagesలో మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. అందులో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. చూడండి, షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి దశలో పిలుస్తారు. అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టేజ్ అంటే స్కిల్ టెస్ట్కి అండ్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఫస్ట్ టెస్ట్లో పాస్ అయితేనే నెక్స్ట్ సెలక్షన్ అయితే ఉంటుంది, నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా దరఖాస్తు విధానం చూడండి. ఫైనల్గా దీనికి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇలా స్టెప్ బై స్టెప్ అయితే ఇలా అప్లై చేసుకోండి. చాలా చాలా సింపుల్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ వెబ్సైట్ ఏంటన్నది నేను లాస్ట్లో నోటిఫికేషన్ అయితే యాడ్ చేశానండి. నోటిఫికేషన్లో మనకి క్లియర్గా వెబ్సైట్ లింక్ అయితే మెన్షన్ చేశారనమాట. సో అది చూడండి, రౌండప్ చేస్తాను లాస్ట్లో నోటిఫికేషన్ యాడ్ చేసి. అండ్ నెక్స్ట్ చూడండి, అవసరమైన సర్టిఫికేట్స్ కాపీలను అటాచ్ చేయాలి. సో ఇక్కడ ఏమేమి కాపీస్ కావాలనేది కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ మరియు ఫోటోతో పాటు అప్లికేషన్ని పంపించాలి. సో ఎక్కడికి పంపించాలనేది అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అప్లికేషన్ అనేది సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషనల్ డీటెయిల్స్, క్యాస్ట్ ఏంటి, ఇలా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే కాపీస్ ఏమేమి అటాచ్ చేయాలో కూడా చెప్తాను. సో అవి వచ్చేసరికి ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కాపీస్ అనమాట. సో అవి ప్లస్ అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్అప్ చేసి మీ యొక్క ఫోటో అతికించి అలాగే సిగ్నేచర్ చేసి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో, అంటే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 500 కదా. అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్అప్ చేసి కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ చూడండి అడ్రస్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, రేవారి, గోత్ర గ్రామం, హర్యానా. ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చారు చూడండి, 123102. ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. అది కూడా ఇచ్చిన అప్లికేషన్ డేట్లో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 17 లోపు మాత్రమే వచ్చిన అప్లికేషన్స్ని అయితే తీసుకుంటారు. సో పోస్ట్ ద్వారా కానీ లేదంటే మీరే వెళ్ళి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. సో ఎందుకు ఈ ఉద్యోగం మంచి అవకాశం అంటే 10th అర్హతతో పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసరికి పర్మనెంట్ ఉద్యోగం అవకాశం కాబట్టి. అండ్ నెక్స్ట్ మంచి శాలరీ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ సంస్థలో పనిచేసే ఒక మంచి అవకాశం అండి. సో చివరి తేదీ ముందుగానే మీ యొక్క దరఖాస్తును పంపించండి. అప్లికేషన్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో 1కి 10 సార్లు మీ యొక్క అప్లికేషన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని అలాగే కాపీస్ అన్నిటిని కూడా, డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అటాచ్ చేసి సో అప్లికేషన్ ఫీతో పాటు ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలి. ఇది వచ్చేసరికి 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నోటిఫికేషన్ ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు లేట్ చేయకుండా వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని పంపించండి. చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఉంది చూడండి, www.ssrw.org. సో కనిపిస్తుంది కదా, రౌండప్ చేస్తున్నాను. సో దాని ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా అన్నీ ఫిల్అప్ చేసి ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. అది కూడా చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ ఇన్ ద స్కూల్ ఈస్ 17th April 2026. సో నెక్స్ట్ ఏ అప్లికేషన్ వచ్చినా కూడా తీసుకోరనమాట. సో క్లియర్గా అన్నీ కూడా చెక్ చేసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఇదండి సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.